ఎగ్జాక్ట్లీ. కానీ బేసిక్గా ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా పుంకాలుగా వస్తున్నాయండి. అంటే డిఫరెంట్ షేడ్స్ అనుకుంటే బేసిక్గా నవ్వించడం, లేకపోతే వినోదాన్ని పంచడం, ఎంటర్టైన్మెంట్ అన్నది. ఇది ఇట్ ఈస్ బికమింగ్ అంటే చాలా రాటన్గా అయిపోతున్న పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని సినిమాలు అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి, నవ్వించలేకపోతున్నాయి సమ్వేర్. ఈ సినిమాకి ఆ ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే కొత్తగా అనిపించే అవకాశం ఉందా? 100% కొత్త కథ, 100% కొత్త కథ ఇది. నాకు తెలిసి మనం తెలుగులో చూడలేదు ఈ కథ. ఈ ఎంచుకున్న కథ ఏదైతే ఉందో సింపుల్ కథే, మన అందరికీ మన ఇళ్లలోనో లేకపోతే మన తెలిసిన ఇళ్ళలో జరిగేదే, కానీ ఇది ఎవరో ఎందుకు టచ్ చేయలేదు. సో ఆ సింపుల్ కథనే తీసుకుని సరదాగా ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా ఎంటర్టైనింగ్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్ మైండ్ సెట్లకి తగ్గట్టు నీట్గా డిజైన్ చేసి స్లోగా వీళ్ళ లవ్ ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో అప్పుడు ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామాలోకి తీసుకెళ్ళి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అన్నాం, ఒక ఫీలింగ్ ఇచ్చి ఒక ఫీలింగ్ ఇచ్చి అక్కడి నుంచి మంచి నవ్విస్తూ మళ్ళీ పంపిస్తాం అన్నమాట. ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. కామెడీ వైజ్ చాలా వస్తున్నాయి ఏంటి అంటే ఇదంతా సిచ్యువేషనల్ కామెడీ. సినిమాలో సిచ్యువేషనే ఫన్, ఇంకా దాన్ని బట్టి మా రియాక్షన్లు మా మాటలు ఇంకా ఎంజాయ్ చేస్తాం. అదే క్యారెక్టర్లు అన్నీ మారిపోతాయి కదా సిచ్యువేషన్. ఏంటి ట్రైలర్లో శంకర్ వరప్రసాద్ గారు లాంటి షాట్ ఒకటి రిపీట్ అయింది, చిరంజీవి గారు గుర్రం పట్టుకుని నడిచేస్తున్న దాని లాంటిది కావాలని చేశారు. అది అంటే ఒక షాట్ ట్రైలర్లో ఉంది. అవునవునవును, బేసిక్గా ఇక్కడ అది వైజాగ్ దగ్గర చేసామండి. నన్ను ఎక్కమన్నారు, మా వల్ల కాదు గుర్రం. హార్స్ రైడింగ్ లేదు వచ్చి చేసాను, స్వాగ్ అర్జున ఫాల్న చేశాను కదా మరి. ఆ రోజు యాక్చువల్లీ నాది ప్రోగ్రాంలో షూట్ లేదు, నా షూట్ లేదు ఆ రోజు, తనదే. నాకు హెల్త్ బాగాలేదని రాలా, బట్ ఏదో చిన్న ఇష్యూ వచ్చి లేదు కొంచెం ఒక 1 hour వచ్చి వెళ్ళిపోండి అని అంటే, సరే 1 hourలో పంపిస్తారు కదా అని వచ్చాం. ఇది చిన్న ఇదయింది, అంటే బాగా ఇదైపోయాను అక్కడ వైజాగ్ ఆ క్లైమేట్కి, అంటే టైర్డ్ అయిపోయి ఇదైపోయా. ఓకే, సో 1 hour అన్నారు, ఓకే 1 hour అన్నారు కదా మళ్ళీ ఇబ్బంది కదా అని 1 hour చేసుకుని ఈ అమ్మాయి సీన్ తీద్దాం అనుకున్నారు. ఆ 1 hour స్టార్ట్ కెమెరా ఇదనేసరికి కెమెరా వాటర్లో పడిపోయింది, కెమెరా వాటర్లో పడిపోయింది, బీచ్లో పడిపోయింది. బీచ్లో పడిపోయింది కాదు, వేవ్ వచ్చేయటం. సరే అది రెడీ అవుతుందేమో, అది క్లీన్ అవుతుందేమో, ఇది అవుతుందేమో అనేసరికి అప్పటికి నేను నా వల్ల అవ్వట్లేదు, అయినా రెడీ అయితే చేసి వెళ్ళిపోదాం. ఆ వెయిటింగ్ ఈ లోపు అది పని చేయదని చెప్పారు. బట్ మధ్యాహ్నం నుంచి ఇంకోటి వస్తుంది అన్నారు, అలా ఉండవలసి వచ్చింది. నాకు అసలే ఓపిక లేదు కదా, ముందు ప్లాన్ అయితే నన్ను ఎక్కించి సరదాగా ఇది చేద్దామని, అంటే అమ్మాయి క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు. బట్ నా చేయకుండా ఎక్కువ ఓపిక లేదనేసరికి ఎక్కించారు. అదే మీరు పట్టుకుని నడవడం మాత్రం ఆల్మోస్ట్ కొంచెం అలాగా అనిపించింది. యాక్చువల్లీ ఆ పాత మన కొండవీటి దొంగ ఇది ఉంది కదా, మీరు చెప్పేది అదే కదా. అవును, మొన్న శంకర్ వరప్రసాద్ గారిలో కూడా హార్స్మే అమ్మాయి ఉండదు కదా పైన, అమ్మాయి లేదు. ఆయన చిరంజీవి ఒక్కరే. అవునవును, అది కొండవీటి దొంగ శుభలేఖ రాసుకున్న అది. మీరు కూడా చిరంజీవి గారి ఫ్యానేనా? చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అంటే 2 రకాలు సార్, కొంతమంది చెప్పరు. అవునవును, చిరంజీవి గారు మీరు అన్నది కరెక్ట్, చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కానీ కొంతమంది బాహటంగా చెప్తారు, ఒక రవితేజ గారు, నాని గారు, వాళ్ళు పబ్లిక్గా డైరెక్టర్లు. అవునవును, ఈరోజు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ కూడా నేషనల్ నెట్వర్క్లో చెప్పాడు. అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ చిరంజీవి గారి పేరే చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు వెంకటేష్ గారు బాగా, అంటే అందరూ ఇష్టమే, చిన్నప్పటి నుంచి మాత్రం ఎందుకో వెంకటేష్ గారు అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి. నేను ఇందాక నుంచి ఒక మాట అందాం అనుకుంటున్నా, మీ సినిమాలో మీరు మాట్లాడిన అమ్మాయి గురించి, హీరోయిన్ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు పవిత్ర బంధం సినిమా గుర్తొస్తుంది. ఓకే ఓకే, దాంట్లో పోస్టర్ కూడా సౌందర్య కాళ్ళకి దండం వెంకటేష్ గారు పోస్టర్ వేశారు. అంటే హీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హీరోయిన్ క్యారెక్టర్స్. ఆ చిన్న నాగేశ్వరరావు అప్రోచ్ హీరోయిన్కి
శోభన్ బాబు గారు. సోహన్ బాబు గారు అదే నాగేశ్వరరావుకి షాడోవే కదా సోహన్ బాబు గారు. ఓకే ఓకే. మీరు ఆ మాట సినిమా ఇందాక చెప్పిన దగ్గర నుంచి నాకు పవిత్ర బంధం గుర్తొస్తుంది, పెళ్లి చేసుకుందాం గుర్తొస్తుంది. సో మీరు సోహన్ బాబు గారు అని వెంకటేష్ గారు అని చెప్పడం షీర్ కోఇన్సిడెన్స్ కదా. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి నాకు చిన్నప్పటి నుంచి. అంటే ఆయన సినిమాలు ఎక్కువ నాకు అవే నచ్చేవి. ఇంపార్టెన్స్, ఫ్యామిలీ ఇంపార్టెన్స్లు, లేకపోతే ఫీమేల్కి ఇచ్చే ఆ రెస్పెక్ట్. నా సినిమాల్లో చూసినా కూడా కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్కువ ఉండే స్కోప్ ఉండే పాత్రలు ఎక్కువ చేశా. అవును, ఓన్లీ హీరోయిక్గా ఒక 5-6% ఉంటుందేమో, 90% అమ్మాయిలకి ఇంపార్టెంట్ ఉండే పాత్రలే నాయి ఉంటాయి మీరు నార్మల్ చూస్తే. అవును, అదే అంటే అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న చోట మీరు కూడా ఇంపార్టెంట్ గా ఉంటారు తప్పితే మొత్తం మీరే కిల్ చేసి, మీరే ఫైట్ చేసి, మీరే డాన్స్ చేసి ఆ స్కూల్ కాదులేండి. అది మంచి డ్యూరబుల్ ఇమేజ్. ఎప్పుడైనా మన్నికైనా మన వాళ్ళు చెప్తారు కదా యాడ్లు, మన్నికైనా నాణ్యమైన. సో వెరీ గుడ్ విష్ణు గారు, మీ విష్ణు విన్యాసం మంచి హిట్ కావాలి. అండ్ మీ డైలాగులు, అమ్మాయి క్యారెక్టరైజేషను, మధ్యలో మీరే కొంచెం నిజంగానే సింపతి వచ్చేటట్టుగా కనిపించింది మీరే. దట్ ఆల్సో అంటే అప్పటికి ఎంత విసిగిపోయారు సినిమాలో. ఆడియన్స్ కూడా వస్తుంది ఆ ఫీలింగ్, విసిగిపోతుంది. ఏంట్రా పాపం, ఏమైపోతాడు పాపం అనేది అయితే వస్తుంది. నేను సాడిస్ట్ ఇది సైకో ఎందుకు చేస్తుంది అది వస్తుంది అన్నది, అది రావాలి. అదే ఎందుకు ఇలా చేస్తుంది, ఎంత బాగుంది, లైక్ ఎంత మంచోడివి, ఎందుకు ఇలా ట్రీట్ చేస్తుంది అమ్మాయి, అది చూడడానికి మూవీ చూడాలి. అదే నాకు అందులో మధ్యలో ఆ డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నాకు ఎవరినైనా మంచి అబ్బాయిని చూడు చెప్పి ఆఖరి మీ బతుకు సినిమాలు. బాగుంది, మీ కంటెంట్ అంతా బాగుంది. ట్రైలర్ బేస్ మీద మాట్లాడుకుంటే అండ్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమాలు కనుక షార్ప్గా కట్ అయ్యి పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ అయితే బ్రహ్మాండంగా ఆడతాయి. మీ సామాజికవర్గం అని ఆడలేదు అంతే. 2 hours అండి, 2 hours అంతే, పర్ఫెక్ట్ 2 hours. వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రాపర్. దట్స్ కాల్డ్ సర్జికల్ ప్రెసిషన్. దట్స్ కాల్డ్ సర్జికల్ ప్రెసిషన్. గుడ్. ఏదైనా మంచి కాంపాక్ట్గా రిలీజ్ కొడుతున్నారు కాబట్టి విసుగు ఎక్కువసేపు ఉండకుండా మీకు ఉండదు, ఆడియన్స్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి హిట్ అవ్వాలి. తర్వాత మీ నెక్స్ట్ పిక్చర్ కూడా మంచి బ్రహ్మాండంగా. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా, ఎందుకంటే మీరు చాలా రాడికల్ క్యారెక్టర్ చేశారు కాబట్టి మంచి స్ట్రైకింగ్గా ఉండి మీకు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్. ఇండస్ట్రీకి అడ్వాంటేజ్, మీకు అడ్వాంటేజ్. దాన్ని బాగా శ్రీ విష్ణు గారు బాగా ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ఆల్ ది క్రెడిట్ గోస్ టు. ఆల్ ది వెరీ బెస్ట్ టు విష్ణు విన్యాసం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది విష్ణు విన్యాసం February 28 రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని అందరూ థియేటర్స్కి వెళ్ళి హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.